నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్ప సభలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ 11 సంవత్సరాల మోడీ పాలనపై ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలు పేదలకు చేరుతున్నాయా అని ఆరా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి. నేటితో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. గ్రామాన జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తూ విశిష్ట పూజలు ఆచరిస్తున్న భక్తులు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా భారతదేశం ఉందని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ సంకల్ప సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని వివరించారు. అలాగే ఈ నెల 29న నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బాల్కొండలో బీఆర్ఎస్ బిచానా ఖాళీ అయి మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముస్కు భూమేష్, మాజీ ఎంపీపీ లావణ్య లింగగౌడ్, బీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుల సమక్షంలో బీజేపీలో చేరిపోయారని తెలిపారు. 50 కోట్లకు పైన జనధన్ ఖాతాలు ఉన్నాయి. డైరెక్ట్ డీబీటీలు వేయాలి. రైతులు ఉన్నారు మన దగ్గర 6,000 రూపాయలు మనకు పడతాయి. నరేంద్ర మోదీ గారు పంపిస్తారు, డైరెక్ట్ పడతాయి. అట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి. మెట్రో రైళ్లు 5 సిటీలలోనే ఉండే మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇవాళ 23 సిటీల పట్టణాలలో ఇవాళ మనకి మెట్రో రైళ్లు ఉన్నాయి. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కోవిడ్ నుంచి 81 కోట్ల ప్రజలకి ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నారు. కోవిడ్ నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎమర్జెన్సీ విధించినందున అందుకు వ్యతిరేకంగా పోరాడిన ఆర్మూర్ వాసులు గోవర్ధన్, పొల్కం రవినాథ్లను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు రాజేందర్, గోవర్ధన్, పొల్కం రవినాథ్ మరియు శ్రీధర్లను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ దేశాన్ని దమనకాండ సృష్టించి ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే తమను జైల్లో పెట్టి నానా చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. నాటి సంఘటనను నేడు తెలుసుకుంటూ ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్కు చెందిన ఎమర్జెన్సీ కాలంలో అక్రమ నిర్బంధాలకు గురైన సమాజ శ్రోతల పౌరులను సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడున్న యువతరానికి కూడా తెలియాలి ఇది చేసిన త్యాగాలు. వాళ్ళ యవ్వన వయసులోనే ప్రజాస్వామ్యం గురించి జైలు గోడలని, జైలు ఊచలను లెక్క వేయకుండా ఓలో భారత్ మాత జిందాబాద్ అనుకుంటే పరిగెత్తిన బిడ్డలు వీళ్ళ ఆదర్శాలు, ఆశయాలు ఎప్పటికీ ఉత్తమనుకున్న తరాన్ని కూడా వాళ్ళ ఆశయాలు పొలికిపుంచుకున్న స్ఫూర్తి ప్రేరణ పొంది భవిష్యత్తులో అట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఒక కుటుంబం గురించి దేశ స్వాతంత్రాన్ని గొంతు నిలిపిన ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ లాంటి నాయకుల పట్ల ఎప్పుడు అప్రమత్తం ఉండాలి రాజకీయ నాయకులు. అదే ఈ రోజు ఈ దేశానికి గుణపాఠం కావాలా. 50 సంవత్సరాల క్రితం కోట్లాది మంది ప్రాణాలర్పింట్లాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక్క కుటుంబం గురించి దేశ స్వాతంత్రాన్ని చెరసాలలో బంధించిన ఆ కుటుంబం చరిత్ర ఎప్పటికి మరవకూడదు. అందుకోసమే ఈ రోజున భారత ప్రభుత్వం కూడా సంవిధాన్ హత్యా దివస్ అంటే రాజ్యాంగం హత్య చేసిన రోజుని ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటన ప్రభుత్వం కావాలంటే ప్రతి పౌరుడు తమ స్వేచ్ఛ గురించి పోరాడుతున్నారు. సోషలిస్టు తర్వాత జనసంఘ్ అన్ని పార్టీల నాయకులు అందరూ లోక సంఘర్షణ సమితి అనే ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ సారథ్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అందులో మేము కూడా ఆర్మూరు నిజామాబాద్ జిల్లా నుంచి 19
నవంబర్ 1975 రోజు నిజామాబాద్లో సత్యాగ్రహం చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఎత్తివేయాలి, ఎమర్జెన్సీ గుడకప్ ఎమర్జెన్సీని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాదాపు 2.5 నెలలు జైల్లో ఉంచింది. కాబట్టి ఈ యొక్క ఎమర్జెన్సీకి పూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్కు చెందిన ప్రవీణ్ పవార్ అంబికల కుమార్తె కృపా నక్షత్ర ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఎగ్జామినేషన్లో 3050 ర్యాంకు సాధించిన సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ మంచి చదువులు చదివి మెడికల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఫ్రీ సీట్ పొందిన నక్షత్ర ఆర్మూర్కే వన్నె తెచ్చిందని కొనియాడారు. అలాగే మంచి డాక్టర్గా కూడా పేరు సంపాదించుకోవాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, సురేష్, రాంప్రసాద్, శేఖర్, కాంతి, రమణ, నవీన్ తదితరులున్నారు. ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి విద్యాభివృద్ధి చెందినటువంటి పిల్లలు సమాజంలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరి మన యొక్క ఆర్మూర్ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా కుంఠితమైన దీక్షతో చదివి ఆల్ ఇండియా లెవెల్లోనే ఉత్తమమైనటువంటి ఒక ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి కృపా నక్షత్ర పోహార్ వారికి మా ఫౌండేషన్ తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ, జనరల్ గా డాక్టర్ అనగానే ఎంబీబీఎస్ లో ఒక ర్యాంక్ సాధించడమే గొప్ప విషయం అవుతున్నప్పుడు ఈ తరుణంలో నేషనల్ లెవెల్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 3050 ర్యాంక్ తీసుకురావడం, అలాగే బీసీ కేటగిరీలో 1000 పైకి ర్యాంక్ సాధించి స్టేట్ లెవెల్లో కూడా నాకు తెలిసి 50 లోపల ఉన్నటువంటి ర్యాంక్ సాధించడం అనేది నాటకం. ఎందుకంటే అకుంఠిత దీక్ష, చదువు పైన శ్రద్ధ కలిగిన వ్యక్తులే లెవెల్ చేరుకోగలుగుతారు. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ దంపతులు ఇద్దరికి కూడా, మా తమ్ముడు ప్రవీణ్, వాళ్ళందరి తరఫు నుంచి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తన యొక్క పిల్లల్ని కూడా అంతే ఎత్తున సరస్వతి కటాక్షం లభించి భావి భారతానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ గతంలో కూడా ఇక్కడ మంచి ర్యాంకర్స్, ఎంబీబీఎస్ సంబంధించి ఐఐటికి సంబంధించినటువంటి ర్యాంకర్స్ సాధించినటువంటి విద్యా సంస్థలో వారి యొక్క కూతురు సరస్వతి దేవిగా మనందరికీ గర్వించే విధంగా ఈ నెల 29న జిల్లా కేంద్రంలో జరిగే అమిత్ షా బహిరంగ సభ, పసుపు బోర్డు ఏర్పాటుకు వస్తున్న సందర్భంగా రైతులు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వస్తున్న అమిత్ షాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. జిల్లా పసుపు రైతుల కళ నెరవేరిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమానికి రైతులు, బీజేపీ నాయకులు, కర్షకులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రుక్మాజీ తదితరులున్నారు. అదృష్టవశాత్తు నిజామాబాద్ కు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ కావడం, వారు ఇచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నిజామాబాద్ కు ఈ రోజు పసుపు బోర్డు తేవడం జరిగింది. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిగతా రాష్ట్రాలు అడిగినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లా రైతుల త్యాగ ఫలితము పసుపు బోర్డు కాబట్టి ఈ రోజు 20 రాష్ట్రాలలో పసుపు పండిస్తూ ఇక్కడ నుంచి మేఘాలయ దాకా, మరి రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, ఎవరికి పసుపు మరి బోర్డుతో పనున్నా కూడా నిజామాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడదంటే మరి నిజంగా కూడా జిల్లా ప్రజలు, జిల్లా రైతుల అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం కోసం అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు వస్తున్నారు. మధ్యాహ్నం 12-12:30 టైంలో బహిరంగ సభ కూడా ఉంది. ఈ బహిరంగ సభ పసుపు రైతుల మహా సమ్మేళనంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను కోరేది ఒకటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 250 నుంచి 300 రైతు సంఘాలు ఉన్నాయి. గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మరి అందరూ పాల్గొని విజయవంతం చేసి ప్రధానంగా 3 డిమాండ్ల కోసం ఉద్యమం జరిగింది. ఒకటి, పసుపుకు పరిశోధనా కేంద్రం 2007లోనే
సాధించుకున్నాము. కమ్మర్పల్లిలో ప్రారంభమైంది, నడుస్తున్నది. రెండవది పసుపు బోర్డు రావడం జరిగింది. మూడవది కనీసపు మద్దతు ధర. రాబోయే రోజుల్లో ఈ బోర్డు నిధులు ఎక్కువగా ఇచ్చి బాగా పనిచేస్తే ఆటోమేటిక్ గా మద్దతు ధర కూడా వస్తుంది. పసుపుకు మొన్న వరంగల్లో చపాటా మిర్చికి జియో ట్యాగింగ్ వచ్చింది. అట్లాగే పసుపు కూడా జియో ట్యాగింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైర్మన్ గా, నాబార్డు డిడిఎం సభ్యుడిగా, అట్లానే లీడ్ బ్యాంక్ మేనేజర్ గా, మరి ఇంకో సైంటిస్ట్ సైదయ్య ఆధ్వర్యంలో ఒక రైతు నేను కూడా జియో ట్యాగింగ్ కమిటీలో ఉండి దాన్ని ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జియో ట్యాగ్ కూడా వస్తుంది. జియో ట్యాగ్ వస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన హిందువులు పసుపు గుర్తింపు వస్తుంది. కాబట్టి రైతులందరూ రాను రోజుల్లో మనకు పసుపు బోర్డు ఏర్పడదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇట్లాంటి సమావేశాలు మనం అటెండ్ అయినట్లయితే ప్రభుత్వాలు కూడా స్పందించి రైతులకు ఏదో రకంగా సహాయం చేస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ అమిత్ షా గారి యొక్క ప్రోగ్రామ్ను, అమిత్ షా అంటే పసుపు రైతుల ప్రోగ్రాం, పసుపు బోర్డు కోసం వస్తున్న ప్రోగ్రాం కాబట్టి రైతులు ఆలోచన చేసి పెద్ద ఎత్తున తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో బీసీ హాస్టల్ నిర్మాణం కోసం 5 ఎకరాల అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ బీసీ హాస్టల్ నూతన భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని, ప్రభుత్వ భూమిని పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బీసీ హాస్టల్ ఏర్పాటు వల్ల ఎందరో మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. నిధులు కూడా త్వరగా విడుదలయ్యే విధంగా చూస్తామని, నిర్మాణం తప్పకుండా చేసి చూపుతామని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట అధికారులు, నియోజకవర్గ బీజేపీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్తో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థులకు టై బెల్ట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు రజనీష్, కార్యదర్శి రాస ఆనంద్ మాట్లాడుతూ రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు టై మరియు బెల్టులు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పుష్పకర్, గంగమోహన్, రాజు, సాదియా, రజని, లక్ష్మి మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకు టైబెల్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆర్మూర్ టైబెల్ట్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన స్పాన్సర్స్ రజనీష్ కిరణ్, రాస ఆనంద్, లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి సదుపాయాలు రోడ్ల ద్వారా కల్పిస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థులు చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రుల పేరు, పాఠశాల పేరు నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, అలాగే ప్రతి గ్రామాలలో పెండింగ్లో ఉన్న పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ మరియు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంతో పాటు పలు అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయా శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు త్వరగా పూర్తి చేస్తూ ప్రజల విషయంలో అలసత్వం వహించకూడదని అధికారులకు సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంపై అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, గ్రామీణ స్థాయి సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా ప్రజలను వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పుడూ అప్రమత్తం చేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ స్రవంతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణ స్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలోని స్థితిగతులను, అలాగే ఎక్కడ కూడా నీరు నిల్వ జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నందిపేట మండల కేంద్రంలో నూతన రామాలయంలో జరుగుతున్న
41 రోజుల ఉత్సవాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నూతన రామాలయ 41 రోజుల ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. రామ మందిరం దర్శనం చేసుకోవడం శుభ్రంగా భావిస్తున్నాం. పెట్టున్న హిందువులందరూ కలిసికట్టుగా సమిష్టిగా కళల రూపము, ఇలవేలుపు, వాళ్ళ ఆరాధ్య దైవము ఆనందరాముని ఇంత అద్భుతంగా నిర్మించుకున్న వాళ్ళ హృదయాలు, వాళ్ళ భక్తి దీన్ని బట్టి ఇష్టమవుతుంది. అలాగే గుళ్ళు నిర్మించుకోవడం గుళ్ళతో పాటు ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనని కాపాడుతుంది. ధర్మం ప్రమాదములు ఉన్నది. గుళ్ళు కట్టి మురిసిపోతున్నారు. గుళ్ళతో పాటు ధర్మాన్ని కాపాడుకోండి. భవిష్యత్తులో మీ బిడ్డలను కాపాడుకోండి. ఈ సనాతన ధర్మం నిరంతరం ఉండాలంటే ధర్మాన్ని కాపాడేవాడిని కూడా కాపాడుకోండి. నీ గురించి, ధర్మం గురించి, హిందుత్వం గురించి, నీ శ్రీరాముడి గురించి ఎవరు ఏడుస్తాడు? మీకు కష్టాలు వస్తే హిందువులకు ఎవరు కన్నీళ్లు గారుస్తారు? మీకు మేమున్నామని మీకు ధైర్యం ఇచ్చే ఏ వ్యక్తులు అవుతున్నారో ఆ వ్యక్తులను కూడా కాపాడుకోండి. డీవీకేను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలకు పదును పెట్టడమేనని, డీవీకే స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ 3వ వర్ధంతి సభను నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టులు తమ పంతా మార్చుకోవాలని, సుదీర్ఘ కాలం పాటు పోరాడి శాస్త్రీయ సోషలిజం అన్న సిద్ధాంతాన్ని రూపొందించిన గొప్ప విప్లవ సిద్ధాంతకర్త అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజల పాత్ర లేని విప్లవాలు విజయవంతం సాధించవని, ప్రజల్లో మమేకమై విప్లవ పోరాటాలు నిర్మించాలని ప్రజాతంత్ర విప్లవ సిద్ధాంతం అందించిన ప్రజాపంత మార్గదర్శకుడని అన్నారు. ప్రజా సంఘాల అవసరాన్ని గుర్తించి ప్రజా సంఘాల నిర్మాణానికి పూనుకోవాలని గట్టిగా పోరాడిన గొప్ప విప్లవ మేధావని అన్నారు. డివి కృష్ణను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమని తెలిపారు. బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమే ఆయనకు నివాళులర్పించినట్లన్నారు. చెప్పేసి బెదిరించాం, ఆపాం. మేక అడిగిపోతే 100 నుంచి 200 రూపాయలు వసూలు చేసిన చరిత్ర ఈ తుంపెల్లి మీ అందరికి తెలుసు. ఈ సంఘం వచ్చి, ఈ జెండా వచ్చి ఫారెస్ట్ అధికారులకు ఎందుకు కట్టాలి అని చెప్పేసి కూడా మనం దాని వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన చరిత్ర ఈ తుంపెల్లి గ్రామంలో ఉంది. అందుకని అన్నలు, ఈ రోజు మనం గిట్టుబాటు ధరల కోసం, మనం ఈ రోజు అధిక ధరలను తగ్గించడం కోసం, నిరుద్యోగ సమస్య కోసం, అన్నిటి కోసం మనం ఐక్యంగా ఉద్యమించడమే డీవీకేకు నిజమైన నివాళులర్పించడం అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ, నిజమైన అన్నని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉద్యమంలో మనం సజీవంగా ఉండడమే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఒక్కసారి అందరం పిడికి బిగించి డీవీకేకు జోరు అర్పిద్దాం. కామ్రేడ్ డీవీకేకు జోహార్ జోహార్. దర్పల్లి మండల కేంద్రంలో జగన్నాథ స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఒడిశాలోని పూరిలో వెలిసిన జగన్నాథ పుణ్యక్షేత్రం నుండి తెచ్చిన ప్రతిమలను, దర్పల్లిలోని గుట్టపైన ఉన్న జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలను స్వామివారిని ఆలయ పురోహితులు అందంగా ముస్తాబు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం హరినామ స్మరణతో మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం లాగే ఆలయం నుంచి, పూరి నుంచి తీసుకొచ్చిన జగన్నాథుల ప్రతిమలను ఊరేగింపుగా వాడవాడకు తీసుకెళ్లి తీర్థ ప్రసాదాలను పంచుతూ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతను వివరిస్తూ దీనిని రథోత్సవం లేదా శ్రీ గుణించ యాత్ర అని కూడా పిలుస్తారని, ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచుర్యం కలిగిన హిందూ పండుగల్లో ఒకటని, ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరిలో నిర్వహించబడే ఈ పండుగను చంద్రమాసంలోనే శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు జరుపుకుంటారని పురోహితులు తెలిపారు. తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
ఇటీవల మరణించిన డాక్టర్ భూమిరెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్లోని వారి నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధా, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశం మొదటి ప్రధాని నెహ్రూకి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూమిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. కరీంనగర్ వైద్య పితామహుడిగా భూమిరెడ్డికి పేరుందన్నారు. ఆయన కరీంనగర్కి ఒక ల్యాండ్ మార్క్ అని పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారన్నారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాలల స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారన్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, IMAలోనూ విశిష్ట సేవలు అందించారన్నారు. వైద్య రంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు. డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి గులాంలాగా కాంగ్రెస్ నేతలు పని చేయాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ ఇప్పటివరకు 42 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అని, రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయేలా ఉందన్నారు. కేవలం తన స్వార్థం కోసం ఈ ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ నేటికి 50 సంవత్సరాలు పూర్తయితా ఉన్నది. ఆ రోజు ఇదే ఎమర్జెన్సీలో గౌరవ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అనేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జైలు పాలయ్యారు. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉంటే తన తల్లిదండ్రులు చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా పంపకుండా నిరంకుశంగా వారిని జైల్లో ఉంచారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాంటి చీకటి రోజులు, ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ మనస్తత్వం కానీ కాంగ్రెస్ పాలనకు అదే దిక్కు ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. పూరి జగన్నాథ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి పరిస్థితిని అదుపు చేయడంతో రథయాత్రను తిరిగి కొనసాగించినట్లు తెలిపారు. ఉదయం 10:15 సమయంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు అహ్మదాబాద్లోని ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగులు అదుపు తప్పాయన్నారు. ఈ వేడుకల్లో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా ఉండేందుకు నగరమంతా దాదాపు 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. 16 కిలోమీటర్ల మేర జరిగే రథయాత్రను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జన సమూహ కదలికలను పర్యవేక్షించడానికి మొదటిసారిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో AI ఆధారిత నిఘా పరికరాలను అమర్చామన్నారు. నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వాహకులు మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారాహి నవరాత్రి ఉత్సవాల గురించి ప్రముఖ పండితుడు పశుపతినాథ శర్మ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే వారాహి మాత నవరాత్రులు ఈరోజు మొదటి రోజు అమ్మా వెంచర్ ప్రాంగణంలో సొసైటీ వారి సహకారంతో మా సోదరుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా
భవిష్యత్తులో త్వరలోనే ఒక అద్భుతమైన వారాయిమాత ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరపడం జరిగింది. 10 రోజులు 7:30 నుంచి ప్రారంభమయ్యే పూజలో వారాయిమాత పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్చుకోవాల్సిందిగా నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వారాహి మాత నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 పూజ ఉంటుంది. 8:30 తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు కంపల్సరీ భక్తులు మన ఈ 9 రోజుల నవరాత్రుల ప్రతి భక్తులు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలరు. మన తెలంగాణలో కూడా ఈ ప్రప్రథమంగా వారాహిమాత దేవాలయము నిజామాబాద్లో స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు రావాలని మా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్రను నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభించారు. 8 రోజులుగా నగరంలోని గాంధీగంజ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తెలుగు హిందీ భాషల్లో భాగవత సప్తాహం, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, చప్పన్ భోగ్, అభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇస్కాన్ ఆధ్యాత్మికవేత్త ప్రణవానంద దాస్ హాజరే ప్రవచనాలను కొనసాగాయి. 8 సంవత్సరాలుగా గాంధీగంజ్లో బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం జగన్నాథ రథయాత్ర బయలుదేరింది. నవీ ముంబై ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలో జరిగే అమిత్ షా బహిరంగ సభ పసుపు బోర్డు ఏర్పాటుకు వస్తున్న సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు 20 డివిజన్లోని ఎల్లమ్మగుట్ట కంటేశ్వర్ ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారని బీజేపీ నాయకుడు న్యాలం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, బెండప్రసాద్, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డును తీసుకొస్తా అని చెప్పేసి మాటిచ్చి ఈరోజు పసుపు బోర్డుని సాధించడమే కాకుండా పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఇందూరు జిల్లావాసి రైతు బిడ్డను పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మరొక ఘట్టం ఈరోజు ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా ప్రారంభించడానికి సాక్షాత్తు భారతదేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రావడం నిజంగా ఈరోజు గర్వకారణం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్ప సభలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్. 11 సంవత్సరాల మోడీ పాలనపై ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరుతున్నాయా అని ఆరా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి. నేటితో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. గ్రామాన జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తూ విశిష్ట పూజలు ఆచరిస్తున్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.